విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని కృపవలస, దీవెనవలస, రమణ, సక్కినవలస గ్రామాలను త్వరలోనే ఏదో ఒక పంచాయతీలో కలుపుతామని స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఇటీవల ఆయా గ్రామాల ప్రజలు మెడకు ఉరితాడు వేసుకుని నిరసన చేపట్టారు. ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. పవన్ సూచనల మేరకు ఎమ్మెల్యే బేబీ నాయన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి అప్పలస్వామి అక్కడ పర్యటించారు. గిరిజనులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. వీళ్ళకి మెయిన్ కావాల్సింది ఒకటేంటంటే విద్యుత్ సమస్య. కాకపోతే ఇక్కడ ప్రతిబంధన ఏమిటంటే ఈ 5 గ్రామాలు నివాస స్థలాలు అవనివ్వండి, పొలాలు అవనివ్వండి, అన్ని కూడా అటవీ భూముల్లో ఉన్నాయి. కొన్ని ప్రతిబంధనలు ఉన్నాయి. అది వెంటనే ఆళ్ల ముందే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో మాట్లాడడం జరిగింది. తప్పకుండా డిఎఫ్ఓ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి విద్యుదీకరణ త్వరలో చేయడానికి చూద్దాం. ఈ లోపు వాళ్ళకి ఇబ్బంది లేకుండా నా సొంత ఖర్చులతోనే కొన్ని సోలార్ లైట్లు అరేంజ్ చేయడానికి కూడా నేను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లలకి పౌష్టికాహారం లోపం లేకుండా వాళ్ళకి సరుకులు కూడా అరేంజ్ చేయమని మేము చెప్పాం. అదే విధంగా రెవెన్యూ సిబ్బందికి మరి రేషన్ కి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాం. ముఖ్యంగా ఈ అన్ని సమస్యలకి పరిష్కారం ఏంటంటే వీళ్ళని ఏదో పంచాయతీలో విలీనం చేయడం. అతి త్వరలోనే ప్రయారిటీ కింద పెట్టుకుని ఆ వంతు కృషి చేస్తానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక బోర్ అడిగారు, ఆ బోర్ కూడా తప్పకుండా నేను సొంత డబ్బులతో తీయించుతానని వాళ్ళకి అది కూడా హామీ ఇవ్వడం జరిగింది.